ఇన్వెస్ట్ చేయవచ్చు. అదేవిధంగా ఫ్రమ్ ఇండస్ట్రియల్ అసోసియేషన్స్, ఎంఎస్ఎంఈ అసోసియేషన్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ బ్యాంకర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, నాన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా వచ్చి ఉన్నారు. మీ సైడ్ నుండి కూడా ఈ మీటింగ్లో ఏవైతే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ ఆర్ దిస్ ఏరియా పర్టికులర్ ఉత్తరాంధ్ర కాబట్టి అదేవిధంగా శారదా మెటల్స్ ఎక్స్పెన్షన్ యూనిట్ అదొక 1000 crores ఇన్వెస్ట్మెంట్ తోటి 500 ఎంప్లాయ్మెంట్. మనం ముందుకు వెళ్ళగలుగుతాం. వాటి మీద మనం మెయిన్ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే, ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ ప్రొవైడ్ చేయడం అవనివ్వండి, మిగతా మీకు ఏమైనా గవర్నమెంట్ పర్మిషన్స్ అవనివ్వండి, అవన్నీ ఏంటంటే మనం సింగిల్ విండోగా పెట్టుకుని ఒకే చోట పెట్టుకుని మనం పర్మిషన్ ఇచ్చే ఏర్పాటు చేయాలి. అది చేయాలి. ఎక్కడండి ఇప్పుడు ఫిబ్రవరిలో డిసెంబర్లో అప్లై చేసిందని ఇంతవరకు మీరు ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదంట. మీ కమిషనర్ గారు నాకు రోజు వాట్సాప్ చేస్తారు. చేపించాలండి. మన దగ్గర అంటే ఏంటంటే ఇప్పుడు అదే చెప్తున్నా, జేసీ గారు ఖాళీగా లేడు, కలెక్టర్ గారు ఖాళీగా లేదు అని మీరు ఖాళీగా ఉన్నారని నేను అనట్లేదు. మీ స్టాఫ్ను పంపించండి, డిఆర్ దగ్గర కూర్చోబెట్టండి, ఏఓ దగ్గర కూర్చోబెట్టండి, సోపు దగ్గర కూర్చోబెట్టండి, ఆ ఫైల్ పెట్టమనండి. ఒకసారి చెప్పానండి, 2 సార్లు చెప్పానండి. మూవ్ అవ్వకపోతే అప్పుడు మీరు వచ్చి డిఆర్ కలవండి, అక్కడ డిఆర్ మూవ్ అవ్వలేదు మీరు వచ్చి జేసీ గారిని కలవండి, ఆడి మీద పని అవుతుంది. అర్థమైందా? మీ దగ్గర ఉందనంటే ఎట్లా కుదురుతుంది? అది ఫాలో అప్ ఉండాలి కదా. ఎస్టాబ్లిష్ చేయడం దాని మీద మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లీన్ పర్టికులర్ గా ఇంట్రెస్ట్ ఉన్నారండి. మనం మా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా దీని మీద దాదాపు ఒక 1.5 hours కేవలం ఈ సెక్టర్ మీద డిస్కషన్ జరిగింది. ఆయనైతే చాలా క్లారిటీగా ఉన్నారు, ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి. సో దయచేసి మీ అందరూ ఏంటంటే మనం ఈ జిల్లాలో ఎంత మనం చేయగలుగుతాము, ఏ టైప్ చేయగలుగుతాము. ఇప్పుడు మా ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. మీకు ఒక ఇండస్ట్రీకి కావాల్సిన ఇవ్వాల్సిన పర్మిషన్ కానివ్వండి, ఇంకా అదనంగా మీకు ఇవ్వాలి అన్నిటికి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ ఇక్కడ లైన్లో కూర్చున్నారు. సో మీరు ఏం చేయగలుగుతాం అనేది మీరు చెప్తే దాన్ని బట్టి మనం ఒక ప్లాన్ తయారు చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ మై సెషన్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇప్పుడు ఈ రోజు మీటింగ్ అసలు ఎందుకు పిలవడం జరిగిందంటే, ఫస్ట్ రీజన్ మనం ఇండస్ట్రియల్ పాలసీలో ఉంటే మనం ప్రిపేర్ చేసుకోవాలి. 24 to 29 ఈ 5 years సంబంధించిన మన ఇండస్ట్రీస్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోమని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అవి బేస్గా అందట్టు ఈరోజు మీ అందరినీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మేజర్ ఇండస్ట్రీస్ ఎన్ని, మీడియం ఎన్ని, స్మాల్ ఇండస్ట్రీస్ ఎన్ని, ఎంఎస్ఎంఈలు ఎన్ని, ఇవి మనం జిల్లాలో ఎన్ని మనం చేయగలుగుతాం, దానికున్న మనకున్న అవకాశాలు ఏంటి, ఏ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది అన్న విషయం మీద ఒకసారి మనం డిస్కస్ చేసుకోవాలి. మీరు డిస్కస్ చేసి మీ ఫీడ్బ్యాక్ ఇస్తే మొత్తం ఇప్పుడు ఇక్కడ చేసి పెల్లెట్స్ అని చెప్పేసి మన పెల్లెట్స్ ఐరన్ పెల్లెట్స్ అనమాట, అది కూడా ఎలకోటే. స్టీల్ ఎక్స్చేంజ్ ఉంది, స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి వాళ్ళ ఎక్స్పెన్షన్ యూనిట్ అనమాట. ఈ 3 కూడా లార్జ్ స్కేల్లో వస్తున్నాయి. అదేవిధంగా మనకి ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ అని చెప్పేసి మన ఇండస్ట్రియల్ సమిట్ లో కొన్ని ఎంఓఎస్ చేసుకున్న యూనిట్స్ ఇప్పుడు సత్య బయోఫ్యూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి అది ఇంచుమించు 235 crores ఇన్వెస్ట్మెంట్, టోటల్ 200 ఎంప్లాయ్మెంట్. దాని అది ఏంటంటే మన బొబ్బిలి గ్రోత్ సెంటర్ లో వస్తుంది. అలాగే సాలిడ్ ఆర్గానిక్స్ ఆగ్రోఫార్మ్ అని చెప్పేసి అది 85 crores ఇన్వెస్ట్మెంట్, 1000 ఎంప్లాయ్మెంట్. అదేంటంటే బాడంగిలో వస్తుందండి, అది ప్రైవేట్ ల్యాండ్ అనమాట. 18 acres ఎక్వైర్ చేశారు, పార్టికల్ బోర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. అలాగే కొత్త ఇన్ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి అది మొత్తం 642 ఎకరాలు మన కొత్త లో ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడానికి అని చెప్పి ఇంచుమించు 2000 crores ఇన్వెస్ట్మెంట్, 2000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అని అది ఎంఓయూ అయింది సార్. అలాగే జేఎస్డబ్ల్యూ అల్యూమినియం next 2 days our honorable minister sir will be having a review on our department. Honor అంటే లైక్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుండి సెక్రటరీ గారికి రివ్యూ చేస్తారు. ఆ రివ్యూ అప్పుడు వాట్ దే ఆర్ గోయింగ్ టు ప్రెజెంట్ ఇస్ ద 100 days యాక్షన్ ప్లాన్ అలాంగ్ విత్ ద పాలసీస్. ఏవైతే పాలసీస్ ఇండస్ట్రీస్ పరంగా మన రాష్ట్రంలో ఉన్నాయో ఆ పాలసీస్ సంబంధించి ఒక రివ్యూ పెట్టడం జరుగుతుంది. దానికి ఫ్రమ్ ద ఫీల్డ్ లెవెల్, గ్రాస్ రూట్ లెవెల్ నుండి సజెషన్స్ ఆర్ ఫీడ్బ్యాక్ అడగమని చెప్పి ఒక సర్క్యులర్ వచ్చింది. ఈ సర్క్యులర్ పరంగా ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో హియర్ మీరు ఎవరైతే స్టేక్ హోల్డర్స్ వచ్చి ఉన్నారో, ద మెంబర్స్ ఆఫ్ DIPAC,
Please give your valuable suggestion at the end of this presentation and we'll discuss more on that specific to this district. Yes, industries మన రాష్ట్రంలో వైజాగ్ ఆర్ ఎనీ అదర్ ఇంపార్టెంట్ నోడల్ పాయింట్స్ చాలా ఉన్నాయి. బట్ ఇలాంటి విజయనగరం ఆర్ ఎనీ అదర్ డిస్ట్రిక్ట్ విచ్ ఇస్ లైక్ లిటిల్ బ్యాక్వర్డ్ వెన్ కంపేర్డ్ టు ఇండస్ట్రియల్ సెటప్, వీఆర్ హ్యావింగ్ లోకలైజ్డ్ ఆర్ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ అజెండా. సో దానికి సంబంధించి మీరు ఈ సజెషన్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అస్ టు ఇంప్లిమెంట్ ఇన్ ద ఫ్యూచర్. సో జనరలైజ్డ్ గా కాకుండా ప్లీజ్ బీ స్పెసిఫిక్ టు అవర్ డిస్ట్రిక్ట్ అండ్ మీ సజెషన్స్ ని మేము తీసుకోండి, విల్ బి అగైన్ ప్రొడ్యూసింగ్ ఇట్ అట్ అవర్ లైక్ సెక్రటరీ మీటింగ్ లో మేము అప్డేట్ చేసేస్తాం.